వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబి సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు ఆదుమూల సుహాసిని రవీందర్ గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మన గ్రామ అభివృద్ధి, శుభ్రత, పారదర్శక పాలన కోసం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతం కాదని, ఇది మన గ్రామ ప్రజల ఆశయాల విజయమని, మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మద్దతుతో ఈ విజయాన్ని సాధించగలిగానని, ఎవరిని తారుమారు చేయకుండా అందరికీ సమాన న్యాయం చేస్తూ గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని, గ్రామ అభివృద్ధిలో మీ అందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. అదేవిధంగా నా కోసం అహర్నిశలు కష్టపడి నన్ను గెలిపించిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మాకు ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వాగ్దానం చేస్తున్నాము. ఎటువంటి సమస్యలు వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉంటామని కోరుతున్నాం. నమస్కారం. నిర్మల్ జిల్లా లింబాబి గ్రామం నాకు సర్పంచ్గా ఎన్నిక చేసిన గ్రామ ప్రజలకు, అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ, పెద్దలకు, చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళకు ఇచ్చిన నాకు ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వాళ్ళకు 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు వాళ్ళకు అండగా ఉండి అన్ని సహకారాలు అందిస్తానని, వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉంటానని మనవి చేస్తున్నా. అదేవిధంగా నాకు ఏ పదవులు లేకున్నా కానీ ఒక మేజర్ 100-200 ఎకరాలకు అసలు రోడ్ లేకపోయిండే, అది గ్రావెల్ ఫార్మేషన్ గ్రావెల్ మంచి పెద్ద రోడ్ చేయించడం జరిగింది. దానివల్ల ఎన్నో సమస్యలు కూడా తీరిపోవడం జరిగింది. అందులో కొద్దిగా మిగిలిపోవడం జరిగింది. అది ఎమ్మెల్యే సహకారంతో కూడా కంప్లీట్ చేస్తానని మనవి చేస్తున్నా. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది ఇంతకుముందు, గత 10 సంవత్సరాల క్రితం. ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తానని నేను తెలియజేస్తున్నా. అందరి సహకారంతో గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరించాలని మనవి చేస్తున్నా.